ಆಂಧ್ರಪ್ರದೇಶದ ತಿರುಮಲದಲ್ಲಿ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರ ಅಧ್ಯಕ್ಷತೆಯಲ್ಲಿ ಟಿಟಿಡಿ ಆಡಳಿತ ಮಂಡಳಿಯ ಸಭೆ ನಡೆಯಿತು. ನಂತರ ಸುದ್ದಿಗೋಷ್ಠಿಯನ್ನು ನಡೆಸಿ ಟಿಟಿಡಿ ಕೊಡುಗೆಗಳ ಸೇವೆಗಳ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿಯನ್ನು ಹಂಚಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಆದೇಶದ ಪ್ರಕಾರ ಎಸ್ಸಿ ಮತ್ತು ಎಸ್ಟಿ ವಸಾಹತುಗಳಲ್ಲಿ 5,000 ದೇವಾಲಯಗಳನ್ನು ನಿರ್ಮಿಸಲು ಅನುಮೋದನೆ ನೀಡಲಾಗಿದೆ. ದೇಶದ ಎಲ್ಲ ಟಿಟಿಡಿ ದೇವಾಲಯಗಳಲ್ಲಿ ಅನ್ನಪ್ರಸಾದ ವಿತರಣೆ ಮಾಡಲಾಗುತ್ತೆ. ಟಿಟಿಡಿ ಗೋಶಾಲೆಗಳ ನಿರ್ವಹಣೆಗೆ ವಿಶೇಷ ತಜ್ಞರ ಸಮಿತಿ ರಚಿಸಲಾಗುತ್ತೆ. ವೈಕುಂಠ ದ್ವಾರ ದರ್ಶನ ಟೋಕನ್ ನೀಡುವ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಅತ್ಯಂತ ಪಾರದರ್ಶಕ ರೀತಿಯಲ್ಲಿ ಆಯೋಜಿಸುತ್ತೇವೆ ಅಂತ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలో ఏదైతే అధ్యయనాలు ఉన్నాయో వేరియేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క గెస్ట్ హౌస్ లో ఒక్కొక్క రకమైనటువంటి తారీఖులు ఉన్నాయి. అది కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు. దాన్ని కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. వాళ్ళు 15-20 రోజుల్లో వాళ్ళ యొక్క రికమెండేషన్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో కరీంనగర్లో ఒక ఆలయం నిర్మించాలనేటువంటిది సుమారు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. దాన్ని ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం చేయడం జరిగింది. దానికి గుడి కట్టడానికి 20 కోట్లు ఖర్చు అవుతుంది. మిగిలినటువంటి ఏదైతే ఆక్సిలరీస్ ఉన్నాయో వాటికి ఇంకొక 10 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం 30 కోట్లు పెట్టి కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. దానికి 10 కోట్లు డొనేషన్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాణిపాకంలో ఒక 16 కోట్లు 20 కోట్లు 25 కోట్లు 25 కోట్లు పెట్టి టిటిడి అతిథి గృహం తర్వాత ఈ మ్యారేజ్ హాల్ ఫంక్షన్ హాల్ ఒకటి వేసి ఒకటి నాన్ చేసి కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ కట్టేది నిర్వహించేదంతా కూడా కాణిపాకం ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి మనం అప్పచెప్పదామనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ప్రోత్సాహంతో ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఒంటిమిట్టలో పవిత్ర వనం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అది ప్రాజెక్ట్. అది దాన్ని కూడా 3 కోట్లు ఖర్చు పెట్టి ఆ పవిత్ర వనాన్ని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ పర్చేసింగ్ కమిటీ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని ఏసీబీకి ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఈసీ సదాశివమూర్తిని తొలగించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ ముఖ్యాంశం తిరుమల శ్రీవారి మహోత్సవం పనిచేసినటువంటి ఉద్యోగులకి
15,400, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 7,535 ఇవ్వాలని నిర్ణయం. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తిరుమల తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10% ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ విధంగా ఈ 1 year లో ఇంత సుదీర్ఘంగా అన్ని విషయాలు ఉపలంకషంగా చర్చించి ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరేమన్నా వస్తున్నారు? అది యాన్యువల్ 10 రోజులే ఉంటుంది. 2 రోజులు ఎవరన్నా లేదు యాన్యువల్. అది ఆ 10 రోజులు ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ చేస్తున్నాము. లోకల్లో కూడా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా సలహాలు తీసుకొని గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు అన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ధైర్యం చేసుకొని ఇంకా అట్లాంటివి పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు సీఎం గారు అన్నమాట వాస్తవం. తర్వాత ఎక్కువ మంది దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి పాయింట్ లో వాళ్ళు మాకు క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు. 10 రోజులు పెట్టండి, సుమారు 7 లక్షల మంది దర్శనం చేసుకుంటారు కదా అనేటువంటి పాయింట్ వచ్చింది. అవి యాన్యువల్ ఉంటాయండి. దాన్ని ఎట్లా స్ట్రీమ్ చేయాలనే దాన్ని కరెక్ట్ చేస్తాం. ఇలా టైం ఉంది కదా 2 నెలలు. గత 3 సంవత్సరాల నుంచి అప్రతి జరుగుతాం. అంటే గత సంవత్సరము కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్ రిజిస్టర్ అయ్యింటే అటువంటివి ఇవన్నీ జరగకుండా ఉండాలి. అది లాస్ట్ టైం కూడా ఆనరబుల్ సీఎం గారు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. కాబట్టి ఏదైతే తిరుపతిలో కౌంటర్స్ పెట్టి టోకన్ ఇచ్చే విధానం ఉండిందో అది సరైన విధానం కాదు. అది మనం టెక్నాలజీ బాగా ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి టోకన్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే 10 రోజులు నిర్వహిస్తున్నప్పుడు దాదాపు 7 లక్షల మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది దర్శనం. కాబట్టి ఆ టోకన్స్ ఏ పద్ధతిలో ఇవ్వాలి, ఆన్లైన్ దానం ఎట్లా ఉండాలి, తిరుమల దానం ఏ విధంగా ఉండాలి, ఎంతమందికి ఏ విధంగా టోకన్స్ జారీ చేయాలి, అంతా కూడా పారదర్శకంగా ఉండాలి. ట్రాన్స్పరెంట్ మెకానిజం లో టోకన్స్ ఇచ్చే విధానం ఉండాలి. అది ముఖ్యమైనటువంటి నిర్ణయం. అంటే ఆ ట్రాన్స్పరెంట్ విధానము భక్తులకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని మీద బోర్డు మెంబర్ సబ్ కమిటీ అందరితో సలహా సూచనలు తీసుకొని ఇంకొక వారం 10 రోజుల్లో ఆ విధి విధానాలు ఖరారు చేశాక ఆ టోకన్ జారీ చేసినటువంటి ప్రక్రియలో ప్రారంభిస్తాము. ముఖ్యంగా అంటే తిరుపతిలో ఎక్కువసేపు వేచి ఉండి వాళ్ళు తొందరపడి అంటే ముందుగానే టోకన్ ఉంటేనే టోకన్ దొరుకుతాయి, లేకపోతే టోకన్ దొరకపోవచ్చు. అటువంటి వల్ల ఈ జరిగిపోయి ఏదైతే స్టాంపీడ్ జరిగే పరిస్థితి ఉందో అట్లా కాకుండా సో తిరుపతిలో టోకన్ ఇచ్చే విధానం అది సరైన విధానం కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా టోకన్ ఇస్తే పారదర్శకంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, స్మూత్ గా టోకన్ జారీ చేసి ప్రక్రియ చేసుకోవచ్చు, టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. దాని మీద ఒక వచ్చే వారం 10 రోజుల్లో బాగా ఆలోచించుకొని అన్ని ఆప్షన్స్ తీసుకొని ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటా తిరుమల ఆన్లైన్ ఇవన్నీ కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. రిలేషన్ అనేది చర్చకు రాలేదు. బట్ కొన్ని విషయాల్లో మా దృష్టికి వచ్చింది. కొన్ని పర్చేజింగ్ లో దాని మీద ఏసీబీకి పర్చేజింగ్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ మీద అలిగేషన్ పాత దాంట్లో నుంచి కంటిన్యూ అవుతుంది.
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దానికి, అన్ని అవగదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ షాపులు ఉన్నాయి కదా, అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి 4-5 ఏళ్ళు 50 కోట్ల రూపాయల మెటీరియల్ కొన్నారు. మాకు అక్కడ డౌట్ వస్తుంది. అక్కడి నుంచి ఇస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, ఏసీబీ చూసుకుంటాం. అంతేం లేదు. ఓకే, టీచర్స్ అన్ని కూడా ఈరోజు లెక్చరర్స్ ని, ఈ డ్రైవర్స్ ని, వీళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. తర్వాత మళ్ళీ మన యూనో గారు ఏమంటారంటే మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ కి రెఫర్ చేయాలంటున్నారు. గతంలో బోర్డు రెజల్యూషన్ చేసినా కానీ అంత ప్రాపర్ గా లేదు. ఇప్పుడు పక్కగా రెజల్యూషన్ చేసాం, బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. అది గవర్నమెంట్ పంపించి ఇమీడియట్ గా అది అయినట్టు చూస్తాం. అది దాని మీద కూడా ఆలోచన చేస్తామంటే ఒక 10 days లో చెప్తాం. అన్ని ఖాళీ చేయిస్తున్నామంటే సిమ్స్ లో ఉన్నటువంటి సిమ్సే నిర్వహిస్తుంది, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదనే విషయం. ఎందుకంటే వాళ్ళ మీద చాలా కంప్లైంట్లు వచ్చినాయి. జనరిక్ మెడిసిన్ అమ్ముతున్నారు, డూప్లికేట్ మెడిసిన్ అమ్ముతున్నారు, రోగులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్ వాళ్ళకి. కాబట్టి టీటీడీనే తీసుకొని, అదే సిమ్స్ హాస్పిటల్ తీసుకొని మనం దాన్ని నిర్వర్తిస్తే బాగుంటుంది అనేటువంటిది నిర్ణయం. సార్, టీటీడీ పరిధిలో ఉండే హాస్పిటల్ అన్నింటికి ఒకే డైరెక్టర్ వస్తారని చెప్పి అవునండి. ఎంతో అది సీఎం ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారు. జగదీష్ ని డైరెక్టర్ గా పెట్టి ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో టీటీడీకి వాళ్ళందరినీ పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. డొనేషన్ 14 కోట్లు డొనేషన్ తీసుకొని ఆ 14 కోట్లు పెట్టడానికి ఉంటున్నాం. ప్రజల దగ్గర నుంచి వచ్చింది. టీటీడీకి ఏమి మా దృష్టికి రాలేదు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. దసరాకు సంబంధించి ఏ టెక్నాలజీని కూడా క్రియేట్ చేస్తున్నారు, దాన్ని కూడా ఒక కమిటీ చేస్తున్నాం. తొందరగా దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక టెక్నాలజీ వాడుతున్నాం. అదే దాన్ని కమిటీ చేసిన దాన్ని ఏం చేయాలి అనేది కూడా కమిటీ చేశారు.